వరదలకు సంబంధించి కానీ ఎమ్మెల్యేని గెలవాలంటే అందరికీ అధికారులను దాటి రావాలన్న ప్రజలకు కానివ్వండి, అందరికీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ మీరు ఇవాళ ఇవ్వడం జరిగింది. అసలు అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? అలానే ప్రజల్లో ఇంత మన్నన ఎలా పొందగలుగుతున్నారు? దీనికి అసలు కారణం ఏంటి? ప్రజలు నా పైన అపారమైన నమ్మకంతో నన్ను గెలిపించారు. మీ అందరికీ తెలుసు. అసలు వర్ధనపేట గెలుస్తుందా, అసలు నాగరాజు రక్తం మాంసాలతోని అందరినీ నా చంపి వచ్చి అది చేసిండ్రు అని ఒక దుష్ప్రచారం చేశారు. కానీ నాగరాజు అనే వ్యక్తి పోలీసులో ఉన్నా కూడా ప్రజలకు సేవ చేసిండు. అదొక మార్క్ ఉంది. అలాగే ఇప్పుడు కూడా నేను ఎవరు చేయని విధంగా, ఎవరు చేయని దిశగా ఆలోచించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చిన 8096107107. దానికి డైలీ ఒక సుమారుగా 40 నుండి 50 కాల్స్ వస్తున్నాయి. ఆ సమస్యలు ఎలాంటి అంటే చిన్న చిన్న సమస్యలు. వారికి చెప్పాను, మీరు అనవసరంగా దూర ప్రాంతాల నుండి గ్రామాల నుండి రాకండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి కాల్ మార్నింగ్ ఉదయం నుండి 6 గంటల వరకు, 9 నుండి 6 గంటల వరకు ఈ యొక్క ఫోన్ పనిచేస్తుంది. మీరు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఎలక్ట్రిసిటీయా, మున్సిపాలిటీయా, లేక ఎలాంటి సమస్య ఉన్నా, రోడ్డు సమస్యల, గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా గ్రామ పరిధిలో, మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి సమస్యలు ఉన్నా చెప్పండి. ఆ చిన్న చిన్న సమస్యలను ఇమీడియట్లీ తక్షణమే. ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఎవరి పర్యవేక్షణలో ఉంటుంది? నేను డైలీ ఒకసారి ఎవ్రీ వీక్లీ వన్స్ నేను కూర్చొని నేరుగా ప్రజలతో మాట్లాడతాను. మిగతా 4-5 డేస్లో వాళ్ళు అక్కడ ఒక టీం పెట్టాను. ఆ టీం వాళ్ళు ప్రతిదీ నోట్ చేసుకుంటారు. వచ్చిన వారి పేరు, వారి వ్యక్తిగత వివరాలు, సమస్యలు ఏంటిది రాసుకొని వాటికి ఎన్ని రోజులలో మేము మళ్ళీ వారికి తిరిగి ఈ యొక్క సమస్యను పరిష్కరించగలుగుతాం అనేది మళ్ళీ చెప్తాం. ఇది వితిన్ 2 days అవుతుందా, 3 days అవుతుందా, మీకు మా వాట్సాప్లో కూడా షేర్ చేయమంటాను. ఏమైనా ఇబ్బంది ఉన్నది, ఎలక్ట్రిసిటీ పోల్ వంగిపోయి ఉన్నది, లేకుంటే వైర్లు ఊగలాడి ఉన్నాయి, లేకుంటే మోరిపోవట్లేదు, ఇలాంటివి ఏమైనా ఉంటే వారిని ఫోటో ద్వారా మాకు షేర్ చేయమంటున్నాం. ఇమీడియట్లీ ఫోన్ రాగానే ఈ కన్సర్న్ అధికారులను పంపి ఇమీడియట్లీ దాన్ని తక్షణమే వాటిని చేసే విధంగా దిశగా వెళ్తున్నాం. కాబట్టి ప్రజల నుండి మంచి స్పందన ఉన్నది. నా పైన ఏదైతే వాళ్ళు అపారమైన నా వర్ధనపేట నియోజకవర్గాలు నా పైన ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తున్నాం. విన్నారు కదా, ఎమ్మెల్యేలో కూడా వినూత్నంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ని పెట్టి ప్రజలందరూ కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చి వేచి నన్ను కలవకుండా ఇబ్బంది పడేటువంటి ప్రజలందరి కోసం టోల్ ఫ్రీ నెంబర్ని పెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే సదుపాయాలు ఉంటాయో, ఏదైనా జరిగినా సరే వాటిని వాట్సాప్ ద్వారా కూడా పంపించడానికి ఒక నెంబర్ని పెట్టడం జరిగింది. అలానే రేపు జరగబోయే సీఎం సమీక్షలో కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా మేము ప్రజలను మనం పొందుతాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు వరంగల్కి, అధికారంలోకి వచ్చిన తర్వాత వరంగల్కి మార్పు ఖచ్చితంగా చూస్తారంట అని చెప్పడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ పాయింట్ బ్లాంక్. కీప్ వాచింగ్.